హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారా ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ గురించి మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకున్న, ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మీ మీద చూపించిన ప్రేమ నిజమా కాదా, అసలు ఏంటి పరిస్థితి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ కూడా చెప్తాను. చాలా మంది నా దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికి వస్తున్నప్పుడు, పర్టికులర్గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో రీడింగ్ చెప్పించుకుంటున్నప్పుడు, అంటే పర్సన్స్ అంత చేంజ్ అయిపోవడం కానీ, ఆ రిలేషన్షిప్లో అన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే అసలు పర్సన్ నిజంగానే లవ్ చేశారా లేదా అనే ఒక క్వశ్చన్తో వస్తున్నారండి. వాళ్ళకి ఏంటంటే ఆ డౌట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరు రియల్గా లవ్ చేసినప్పుడు ఎక్కడో కొంచెమైనా సరే వాళ్ళకి ఆ ఎఫెక్షన్ ఉంటుంది కదా, అది చూపించాలి కదా. కంప్లీట్గా హార్ట్లెస్గా, మెర్సీలెస్గా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇంకా ఏమనుకోవాలి. సో అందుకే చాలా మందికి ఏంటంటే ఈ డౌట్ అయితే ఉంటుంది. సో అందుకే నేను ఏంటంటే ఈరోజు రీడింగ్ ఈ బేసిస్లో చేస్తే అసలు వాళ్ళ ప్రేమ నిజమా కాదనేది మీకు తెలుస్తుంది. మీరు కూడా ఎంతో కొంత క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ ప్రకారం గతానికి ఇప్పటికీ మీరు ఏంటంటే కంపేర్ చేసుకున్నా సరే మీ ఆన్సర్స్ మీకు కొన్ని దొరుకుతాయని మాత్రమే ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నానండి. సో అందుకే అసలు చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి ఈ ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అయితే ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి ఆక్వా మైరిన్ బ్రేస్లెట్ ఉందండి. సో మీరు చూసినట్టయితే ఆక్వా మెరైన్, ఒపెలైట్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. బట్ ఇదైతే ఆక్వా మెరైన్, ఇదైతే ఒపెలైట్. సో డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే పెరిడాట్. సో మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి మీ మీద చూపించిన ప్రేమ అసలు నిజమా కాదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ పర్సన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక డౌట్తోనే ఉన్నారండి. అంటే మీరు వర్తియా కాదా, సో అసలు మీరు ఎంతవరకు వాళ్ళకి కరెక్ట్, సో మీ దగ్గర వాళ్ళు ఓపెన్ అవ్వచ్చా లేదా, సో అసలు ఈ రిలేషన్షిప్ని వర్కౌట్ చేయగలరా లేదా, ఇక్కడ చాలా డౌట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్గా ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని హోల్ హార్టెడ్ గా లవ్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. చాలా వరకు వీళ్ళు ఏంటంటే ప్రిటెండ్ చేసుంటారు. మేబీ అన్ని పార్ట్స్ ప్రిటెండ్ చేయకపోయి ఉండొచ్చు కానీ, బట్ కొంతవరకు వాళ్ళు ఏంటంటే మీతో హానెస్ట్ గా ఉన్నట్టు కానీ, వారు మీ విషయంలో ఏంటంటే ఒక క్లారిటీతో ఉన్నట్టు కానీ నాకైతే అనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, సో సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆ ప్రకారం చూసుకొని మీ దగ్గరికి రావడం కానీ, మీతో ఉండడం కానీ అలాంటివి చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ లైక్ ఏంటంటే ఫస్ట్ చూసి ఈ పర్సనే మనకి కరెక్ట్, వీళ్ళతో ఉంటేనే బావుంటుంది.
సో ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మన ఫ్యూచరు అని అనుకున్న కేసెస్ అయితే మేబీ చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మేబీ అందరికీ రెసొనేట్ అవ్వాలని రూల్ లేదు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మీ విషయంలో కొంచెం ఆడ్‌గానే బిహేవ్ చేశారు. లేకపోతే మీ ఇద్దరికీ ఫస్ట్ నుంచి కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకో ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే మీరు ఫీల్ అవుతుందయితే నిజమేనండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ అయితే మీకెప్పుడు అబద్ధం చెప్పదు. సో మీరు కొన్ని ఇలా అంటే కొంచెం నెగెటివ్‌గా కానీ, కొంచెం డిఫరెంట్‌గా కానీ సెన్స్ చేస్తే మాత్రం అదే రియలు. ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్‌లో మాత్రం మీకైతే కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళేంటంటే చాలా వరకు ప్రిటెండ్ చేయడం కానీ, వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది బయట పెట్టకపోవడం కానీ ఇలాంటివి చేసుంటారు. దానికి రీజన్ ఏంటంటే మేబీ వాళ్ళు ఓపెన్‌గా ఉంటే మీరు వాళ్ళని ఇష్టపడతారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం కోసం అని చెప్పి ట్రై చేస్తారు. ఆర్ వాళ్ళ విషయంలోనే ఎఫర్ట్స్ పెడతారు అని వాళ్ళకనిపించలేదండి. సో వాళ్ళేంటంటే నాకు తెలిసి మీ దగ్గర ఎక్కువ ప్రిటెండ్ చేయడం కానీ, మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే ఆ విధంగా వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ట్రీట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుంటాయి. సో దాన్ని మీరు చూసి లవ్వు ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ కొంచెం మీ విషయంలోని ట్రై చేస్తున్నారు అన్నట్టుగా మీకు అనిపించి ఉండొచ్చు. బట్ అట్ టైమ్స్ ఇప్పుడు ఒక పర్సన్‌కి రియల్‌గా ఫీలింగ్ లేనప్పుడు జస్ట్ ఎదుటి వ్యక్తి వాళ్ళని అలా ట్రీట్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్‌తో కానీ ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ డిఫరెన్స్ అనేది క్లియర్‌గా తెలుస్తుంటది. సో, మీకు అలానే స్టార్టింగ్ నుంచి డిఫరెన్స్ తెలుస్తూనే ఉంది. ఎందుకంటే, మీ ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ అండర్‌స్టాండింగ్ కానీ, ప్రాపర్ కమ్యూనికేషన్ కానీ ఎప్పుడూ జరగలేదండి. అంటే ఏదో నేమ్ సేక్‌కి రిలేషన్‌షిప్పు ఆర్ పర్సన్ ఆ టైంకి ఏదో మంచిగా ఉండి, మంచిగా మాట్లాడేసి అది కాదు కదా లవ్ అంటే. సో, ఎక్కడో కానీ కొన్ని సార్లు ఆ పర్సన్ ఏంటంటే ఎక్కువ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, మీ విషయంలో ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, వాళ్ళకి ఏమనిపిస్తే దాని ప్రకారం మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, ఇలా బిహేవ్ చేసిన సందర్భాలైతే ఎక్కువుండొచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనే ఎనర్జీ అలా ఉంది. డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అయితే ఉందండి. ఆ గ్యాప్‌కి రీజన్ మాత్రం ఇదే. సో మేబీ నాకు తెలిసి ఇప్పుడు కూడా ఒకవేళ మీరు ఈ వ్యక్తితో ఉంటే, వాళ్ళు మీకు మ్యూచువల్‌గా కోఆపరేట్ చేస్తూ ఉండాలే కానీ, మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేసే పరిస్థితయితే కనిపించట్లేదు. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, కావాలంటే మీరే అంటే చూసుకోండి. ఈ వ్యక్తి మీతో మాట్లాడుతున్నంత సేపు మంచిగా మాట్లాడొచ్చు. బట్ మీరేదైనా ఒక చిన్న మాటన్నా వాళ్ళు ఫీల్ అయిపోవడం కానీ, లేకపోతే ప్రతిదానికి మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ, అంటే మీరు వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి నచ్చకపోవడం కానీ, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉండాలి. సో, ఇప్పుడు మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంటుంది అంటే మరి ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ట్రూగా లవ్ చేసి ఫస్ట్ నుంచి కూడా మీరేంటో అర్థం చేసుకొని, వాళ్ళేంటో మీకు అర్థమయ్యేలా బిహేవ్ చేస్తే, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి. సో, వాళ్ళేంటి అనేది మీకు ఫుల్‌గా తెలుసనుకోండి. దాని ప్రకారం మీరు బిహేవ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పర్సన్‌తో ఏం మాట్లాడాలన్నా మీకు భయం వేస్తుంది. ఆ పర్సన్ విషయంలో మీరేం చేసినా సరే వాళ్ళెలా రియాక్ట్ అవుతారో అని మీరు భయపడుతున్నారంటే అర్థం ఏంటసలు? సో, మిమ్మల్ని ఎక్కడ లవ్ చేసినట్టుగా, మీ విషయంలో ఎక్కడ ఓపెన్‌గా ఉన్నట్టుగా, సో, ఇలా మీరు కొన్ని సిట్యుయేషన్స్ కానీ గతంలో ఫేస్ చేసినా, ఇప్పుడు ఫేస్ చేస్తున్నా, సో, ఈ పర్సన్ లవ్ ఏంటంటే, అంటే కంప్లీట్‌గా ఫేక్ అని చెప్పను కానీ, బట్ రియల్ కాదు, హానెస్ట్‌గా కూడా ఈ పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని కూడా అర్థం చేసుకున్న సందర్భాలు లేనట్టున్నాయండి. నేనేమనుకుంటున్నానంటే, మీరు వాళ్ళకి లవ్ ఆఫర్ చేశారు. సో, మీరు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారంతే. సో, ఇన్ రిటర్న్ వాళ్ళేంటంటే, మరి మీరు లవ్ ఆఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అంటే పాజిటివ్‌గా ఉండాలి కాబట్టి, ఆ పాజిటివిటీ మీకు స్ప్రెడ్ చేసుంటారు కానీ, బట్ మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, మిస్‌కమ్యూనికేషన్ కానీ, కొంచెం గ్యాప్ కానీ కనిపిస్తుందండి. సో, నాకేమనిపిస్తుంది అంటే ఆ పర్సన్ మేబీ ఫస్ట్ నుంచి కూడా మీ విషయంలోని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకేం కావాలి అని ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ, అవి ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకేమనిపిస్తుంది అని అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివైతే చేయలేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో టూ మెనీ డిస్ట్రాక్షన్స్. మేబీ మీకు వాళ్ళకి మధ్యలో వేరే వ్యక్తులు ఎవరైనా ఉండడం కానీ, వేరే సిట్యుయేషన్స్ ఉండడం కానీ, ఆర్ వాళ్ళు పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేయడం వల్ల అక్కడ ట్రామా క్రియేట్ అయ్యి కూడా మీ దగ్గర ఏంటంటే, వాళ్ళు వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోవడం కానీ, ఇలా కొన్ని జరిగుండాలి. సో, అంటే నేను కంప్లీట్‌గా ఆ పర్సన్‌ని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు కంప్లీట్‌గా ఫేక్ చేశారు అని కూడా అంటే క్లియర్‌గా వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే, ఆ పర్సన్ భయపడ్డారండి. ఎక్కడో కానీ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడ్డారు అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడో వాళ్ళకేమనిపించింది అంటే, ఎక్కువ ఛాన్స్ ఇస్తే వాళ్ళు హర్ట్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు అనిపించింది. ఆర్ వాళ్ళేంటంటే రియల్‌గా ఇలా ఉంటారు, ఇదే చేస్తారు అని తెలిసినా సరే మేబీ
వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో, ఆ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ వస్తాయని అయినా సరే ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో, ఆ ట్రాన్స్‌పరెన్సీ అనేదైతే ఇద్దరి మధ్యలో లేదు. ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ కూడా ప్రాపర్‌గా లేదు. సో, ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్, ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారు. మొత్తానికి ఆ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా ఏం కావాలి అని ఒక క్లారిటీ మెయింటైన్ చేయకపోవడం, ఒకవేళ వాళ్ళకొక క్లారిటీ వచ్చినా స్టిల్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడం. సో, వాళ్ళ థాట్స్ అనేవి వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయడం, సిట్యుయేషన్స్ కన్‌ఫ్యూజ్ చేయడం ఇలా చాలా జరిగాయండి. చాలా మెస్సప్ అయితే అయిపోయింది. సో, అందుకే ఈ పర్సన్‌కేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. సో, నేనైతే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మేబీ సమ్ డే ఈ పర్సన్ చేంజ్ అవ్వచ్చు కానీ, ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఎక్కువ లవ్‌ని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా సఫర్ అవుతారండి. అంటే మీరు ఇవ్వడమే మిగులుతుంది. ఇన్ రిటర్న్ మీకొచ్చేది చాలా తక్కువ అవ్వచ్చు. సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని ట్రావెల్ అవ్వాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళు చేంజ్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. అది కూడా నాకు తెలిసి మీరు వాళ్ళ మీద ఎమోషనల్‌గా డిపెండెంట్ లేకపోతే మీరు వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే వేలో కాకుండా మీరు మీలా ఉంటూ ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా మీరు చేంజ్ అయ్యి వాళ్ళకేంటంటే ఒరిజినల్‌గా మీరు ఎలా ఉంటారు? మీరు సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది అర్థమయ్యేలా చేసినప్పుడు మాత్రం మేబీ వాళ్ళేంటంటే మీకు రియల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. బట్ స్టార్టింగ్‌లో మాత్రం వాళ్ళు మీకు రియల్‌గా అయితే కనెక్ట్ అవ్వలేదండి. ఎక్కడో వాళ్ళ సిట్యుయేషన్స్ వాళ్ళకుండొచ్చు. బట్ అలా అని చెప్పి మీ విషయంలోని వాళ్ళు ఓపెన్‌గా ఇది చెప్పేసుంటే బావుండేది. అంటే వాళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే ఏది కూడా మీతోని హానెస్ట్‌గా చెప్పలేదండి. వాళ్ళు చూపించిన లవ్ అందుకే మీకేంటంటే కొన్ని సార్లు రియల్ అనిపిస్తున్నా కొన్ని సార్లు మాత్రం డౌట్ గానే అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ రియల్‌గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. అది మీకు కూడా తెలుసు. సో, ఇలా ఏంటంటే మీరు కొన్ని నోటీస్ చేశారు. సో, నోటీస్ చేసినప్పటికి కూడా అంటే ఏమో ఈ పర్సనే అంతేమో. లైక్ వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు అలా ఉన్నారేమో అనుకోని మేబీ మీకు మీరు కన్విన్స్ చేసుకొని ఉంటారు. బట్ నేనైతే ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ పర్సన్‌తో మీరు ఉన్నా, ఇప్పుడు దూరంగా ఉంటున్నా మోస్ట్‌లీ ఈ పర్సన్ మీద ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నారంటే ఎక్కువ సఫర్ అవుతారండి. జస్ట్ మీరు ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, అసలు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు గ్రో అవ్వడం అనేది ఈ సిట్యుయేషన్స్‌కైతే ఇంపార్టెంట్. ఈ రిలేషన్‌షిప్ అనే కాదండి. ఏ రిలేషన్‌షిప్‌లోనైనా సరే ఒక పర్సన్ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉంటూ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా ఆ బౌండరీస్ సెట్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా వర్కౌట్ అవుతుంది. సో, మీరు కూడా అలా చేంజ్ అయ్యి, మీ వరకు మీరు చేయాల్సింది చేయడం అయితే బెటరు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడో కానీ చేంజెస్ వస్తే బావుంటుంది. అది ఒక న్యూ బిగినింగ్ అవుతుంది అనే ఫీలింగ్ ఉందండి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని నోటీస్ చేశారు. ఈ పర్సన్ నాకు తెలిసి స్టార్టింగ్‌లో మీరు ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేశారో, అదే వేలో మేబీ మీకు వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేసుంటారు. బట్ ఎక్కడో కానీ అదైతే రియలిస్టిక్‌గా లేదు అనే ఫీలింగ్ కూడా మీకొచ్చుంటది కానీ, బట్ స్టిల్ వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయిలే అనే వేలో ఇగ్నోర్ కూడా చేసుంటారు. సో, మీరేంటంటే స్లోగా ఈ పర్సన్‌లో ఎప్పుడైతే చేంజెస్ చూసారో, మీ ఇద్దరి మధ్యలో కూడా ఫ్రీక్వెంట్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయో, మీకేమనిపించిందంటే ఈ పర్సన్ చేంజ్ అయితే బావుంటుంది. ఈ పర్సన్ ముందులా ఉంటే బెటర్ కదా! రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనేలాగైతే ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ స్లోగా ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? మీ ఫీలింగ్స్ ఏంటి? అసలు ఇక్కడ మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీకొక క్లారిటీ లేకుండా పోయింది. దానికి రీజన్ ఏంటంటే, ఆ పర్సన్ బిహేవియర్ కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్ కానీ, రోజు రోజుకి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం కానీ, మీ లవ్‌నే క్వెషన్ చేసుకునేలా చేయడం కానీ, ఇలా కొన్ని జరిగాయండి. సో, యాక్చువల్‌గా ఇప్పుడు మీరేంటంటే ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ జరగాలి ఆర్ సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు కానీ, స్టిల్ అలా చేంజ్ అవుతదా లేదా? ఒకవేళ చేంజ్ అయినా సరే మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారా లేదా? అనేదే ఇక్కడ ఒక క్వెషన్ మార్క్ లాగా అయిపోయింది. నిజానికి ఈ పర్సన్‌ని మీరు నిజంగా లవ్ చేసినా ఆర్ చెయ్యకపోయినా ఇప్పుడు మాత్రం మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు కూడా క్లారిటీ లేదండి. మీరు కూడా చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. ఈ పర్సనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని నేను అనుకోను. బట్ డెఫినెట్‌గా మీరు కూడా క్లారిటీ అయితే మిస్ అవుతున్నారు. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఆ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని, అప్పుడు వాళ్ళతో మీరు ఒక బౌండరీని సెట్ చేసుకుంటే, వాళ్ళతో ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరండి. బట్ మీరు ఈ టైప్ ఎనర్జీ పొసెస్ చేస్తూ, వాళ్ళు అలా ఉండి కష్టమండి. సో,
ఇది రోజు రోజుకి మరి కొంచెం కాంప్లికేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడో కానీ మీ ఇద్దరు ఎనర్జీస్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలా మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు కూడా ఒక ప్లేస్ కి రాలేరండి. రిలేషన్షిప్ ఏంటంటే అలైన్ అవ్వదు అంత ఈజీగా. రిలేషన్షిప్ లో ఉండాలి అనుకుంటున్నా సరే స్టిల్ ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ ఆక్వా మెరైన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీ మీద చూపించిన ప్రేమ అసలు నిజమా కాదా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి లవ్ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు అంటే ఒక డ్రీమర్, ఒక చార్మర్ అని చెప్పొచ్చు. జనరల్‌గా ఈ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు తొందరగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంటారు. మేబీ లుక్స్ వైస్ బావుంటారు. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంటాయి. తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. అలా అని చెప్పి ఫ్లర్ట్ అని చెప్పను కానీ బట్ వాళ్ళు అంటే బిహేవ్ చేసే వే అలా ఉంటది. సో, నాకు తెలిసి మేబీ ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు. సో, ఇది వాళ్ళేంటంటే ఫేక్ చేశారు అని నేను చెప్పను. ఈ పర్సన్ ఏంటంటే డెఫినిట్‌గా మీకు రియల్‌గా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఎక్కువ హోప్స్ కానీ పెట్టుకున్నట్టున్నారు. సో, యాక్చువల్‌గా వీళ్ళు అలా ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ వాళ్ళు ఎదుటి వ్యక్తి నుంచి కూడా ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి హైగానే ఉంటాయండి. అలా అని చెప్పి అన్‌రియలిస్టిక్ అని నేను అనుకోను. బట్ ప్రతి పర్సన్‌కి కూడా ఒక డ్రీమ్ ఉంటది. ఆర్ వాళ్ళకొచ్చే పర్సన్ ఇలా ఉండాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళు కూడా చాలా కామన్‌గా అలానే ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే ఈ పర్సన్ ఇలా మీకు కనెక్ట్ అయ్యారో వాళ్ళ లవ్ అయితే రియలేనండి. అయితే వాళ్ళకి స్టార్టింగ్‌లో మీరు చాలా ఇంప్రెసివ్‌గా అనిపించడం కానీ మీకు వాళ్ళు బాగా అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయి. కాకపోతే ఇక్కడేమైందంటే కొన్ని మాటలు మీరు చెప్పినవి కానీ, కొన్ని పనులు మీరు చేసినవి కానీ, వాళ్ళకెందుకో కానీ నచ్చలేదని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మేబీ ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయడం కోసమో, లేకపోతే ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీకు రియల్‌గా లవ్ ఉందనో మీరేంటంటే కొన్ని విషయాల్లోనేంటంటే ఆ పర్సన్‌కి హోప్స్ ఇచ్చారండి. బట్ మీరేంటంటే చెప్పిన దానికి కొన్ని చేయలేదు. ఆర్ మీ బిహేవియర్ ఏంటంటే వాళ్ళనుకున్న దానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్న వే అనేది వాళ్ళకలాంటి ఒక హోప్‌ని క్రియేట్ చేసింది. బట్ రియాలిటీలో మీరు కొన్ని చేసినవేంటంటే వాళ్ళకి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపించాయి. దానివల్ల వాళ్ళేంటంటే కొంత హర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో అంటే ఇలా ఉన్నారు కదా! వాళ్ళెందుకు అలా లేరు? ఎందుకు వాళ్ళు అంతలా చేంజ్ అయిపోయారు అనుకోని ఫీల్ అయిన సందర్భాలున్నాయి. సో, వీళ్ళేంటంటే చాలా సీరియస్‌గా మీ నుంచయితే చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేశారు అని చెప్పొచ్చండి. పాస్ట్‌లో మీరు ఎలా అయితే ఉన్నారో, వాళ్ళకి ఎలా అయితే సపోర్ట్ చేశారో, అలా ఉంటే బావుండేది అని వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా అనుకున్నారు. ఎందుకంటే, ఈ పర్సన్ మీకు రియల్‌గా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళ లవ్ అయితే రియల్. సో, మనం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు మీ మీద చూపించిన ఎఫెక్షన్ అనేది రియల్ కాదు. అంటే, వాళ్ళు అందరితో కూడా అలానే ఉంటారు. ఫ్లర్ట్, మానిప్యులేటివ్ అని చెప్పడానికి లేదండి. లైక్ ఏంటంటే ఆ పర్సన్ మాట్లాడే మాటలే అలా ఉంటాయి. వాళ్ళకి జనరల్‌గా ప్రతి వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. అది చాలా కామనే. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళు మాత్రం మిమ్మల్నయితే రియల్‌గానే లవ్ చేశారు. మీకు రియల్‌గానే కనెక్ట్ అయ్యారు. కాకపోతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరెందుకో కానీ మీట్ అవ్వలేదు. అంటే అస్సలు మీట్ అవ్వలేదు అని నేను అనుకోను కానీ, బట్ కొన్ని మీ యాక్టివిటీస్ ఏంటంటే ఆ పర్సన్‌కి నచ్చలేదు. లైక్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో అవి లేవు. సో, అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే కొంచెం చేంజ్ అయిపోయారండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారంటే, మీరు వాళ్ళతో పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా ఉండడం. మీరేమైనా సరే వాళ్ళ విషయంలో నెగెటివ్‌గా ఉంటే వాళ్ళు అలా నెగెటివ్‌గా ఉండడం. అంటే మీ బిహేవియర్ ప్రకారమే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తూ ఉండేవారు. దానివల్ల మీకేం డౌట్ వచ్చిందంటే, ఈ పర్సన్‌కి లవ్ లేదు. ఆర్ స్టార్టింగ్‌లో వీళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. వీళ్ళకేంటంటే ఆ సిన్సియారిటీ ఉంటే ఎందుకిలా చేస్తారు అని మీకనిపించడం స్టార్ట్ అయింది. బట్ వాళ్ళేంటంటే మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారో అది మీకు తెలియాలి అని చెప్పి
వాళ్ళు కూడా మిమ్మల్ని ఏంటంటే అదే వేలో ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని అర్థం వాళ్ళకి లవ్ లేదని కాదు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఇప్పుడు కూడా మీరంటే చాలా లవ్ ఉంది. అండ్ వాళ్ళేంటంటే మీకు ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయ్యి కూడా ఉన్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏదైనా ఎమోషన్ ఫీల్ అయినా ఆర్ ఈ పర్సన్ గురించి కానీ మీకు బాగా కొన్ని తెలుస్తూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ కూడా సేమ్ వేలో కొన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా జరుగుతున్నాయండి. ఇప్పుడు మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే స్టిల్ మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతూనే ఉంది. లైక్ ఎనర్జీస్ ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. అదెందుకు అంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. వాళ్ళేంటంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, నాకు తెలిసినంత వరకు వీళ్ళైతే మీ విషయంలో చూపించింది ఫేక్ అని నేను అనుకోను. మేబీ మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. అవి ఎందుకు అంటే మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. ఆర్ మీరేంటంటే వాళ్ళ స్టాండర్డ్స్‌ని మీట్ అవ్వలేకపోయారు అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే అలా అని చెప్పి ఇంత లవ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు అది చూపించాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారు. చాలా దూరం వచ్చారు అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. వాళ్ళ మెంటాలిటీకి వాళ్ళేంటంటే అంత ఈజీగా ఎవరి విషయంలో కూడా కన్విన్స్ అవ్వరు. ఎవరికీ ఛాన్స్ ఇవ్వరు. అండ్ ఎవరి కోసం కూడా ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకోరు. బట్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు క్లియర్‌గా కొన్ని చేంజెస్ చేసుకున్నారు. అంటే వాళ్ళకేమనిపించిందంటే రిలేషన్‌షిప్ అంటేనే అలా ఉంటది. డెఫినెట్‌గా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్‌తో చేసుకున్నారు కానీ, బట్ అది మీరు డిజర్వ్ చేయరు అనే ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. సో, దానివల్ల వాళ్ళని వాళ్ళేంటంటే కన్విన్స్ చేసుకుంటున్నారు. జనరల్‌గా వ్యక్తులేంటంటే ఇలానే ఉంటారు. ఎక్స్‌పెక్ట్ చేసినంత ప్రతి వాళ్ళు రీచ్ అవుతారు అనైతే వాళ్ళు అనుకోవట్లేదు. బట్ స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్‌గా ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారండి. కానీ ఈ పర్సన్ మీ మీద చూపించిన లవ్ అయితే మాత్రం రియలే. ఈవెన్ ఇప్పటికి కూడా వాళ్ళకి మీరంటే లవ్ ఉంది కానీ, బట్ అది వాళ్ళు చూపించాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అది వాళ్ళు సైన్ ఆఫ్ వీక్‌నెస్ అనుకుంటున్నారు. సో, వాళ్ళ వీక్‌నెస్‌ని ఎక్కడా కూడా డిస్‌ప్లే చేసి, మళ్ళీ మీకు ఈజీ టార్గెట్ అవ్వాలి అనే ఫీలింగ్ లేదు. అండ్ ఇలా ఇది ఏంటంటే రోజు రోజుకి కంటిన్యూ అవుతుంటే, ఈ పర్సన్‌కి ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ కానీ, ఈ సిట్యుయేషన్స్ మీద కూడా డౌట్స్ రావడం స్టార్ట్ అవుతాయండి. వచ్చే రోజుల్లో నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ కోసం చేంజ్ అయిపోతారు, ఇంకా క్లారిటీ తెచ్చుకుంటారు అని నేను అనుకోవట్లేదు కానీ, మేబీ వాళ్ళకి కొన్ని అర్థమైనా సరే, స్టిల్ వాళ్ళేంటంటే స్టబ్బర్న్‌గానే ఉండడం కానీ, ఆర్ ఇంకా ఇలానే ఉంటదిలే అనుకోని వాళ్ళని వాళ్ళు మరికొంచెం స్ట్రాంగ్‌గా కన్విన్స్ చేసుకునే ఛాన్సెస్ కానీ కనిపిస్తున్నాయి. సో, ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ కానీ ఉంటే డెఫినిట్‌గా మీరు థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఆ పర్సన్ ఈజీగా ఫీల్ అయ్యేలా చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఏదైతే అనుకుంటున్నారో అది మీరు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం మీరు సోర్సెస్ వెతకాలండి. సో, ఇది ఎలా ఏంటి అనేది మీ రిలేషన్‌షిప్ ప్యాటర్న్ బట్టి మీకైతే ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఆ వేలోనే ట్రై చేయడం మంచిది. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇప్పటికే ఈ రిలేషన్‌షిప్ వల్ల కొంచెం చేంజ్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో కన్విన్స్ అవ్వాల్సినంత వరకు అయ్యారు. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు ఒరిజినల్‌గా ఎలా ఉంటారు, ఏంటి అనేది మీకు కూడా తెలుసు. బట్ అట్‌లీస్ట్ ఆ పర్సన్ వాళ్ళ వరకు వాళ్ళు చేయాల్సింది చేశారు అనే ఒక ఫీలింగ్‌తో ఎప్పుడైతే ఉన్నారో, వాళ్ళేంటంటే ఇంతకంటే బియాండ్ వెళ్లి, ఇంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా పెడితే వాళ్ళు చాలా లాస్ అయిపోతారేమో, చాలా సఫర్ అవుతారేమో అనే ఫీలింగ్‌లో వాళ్ళుంటున్నారు. సో, ఈ ఫీలింగ్ అనేదేంటంటే రోజు రోజుకి కూడా వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ మీద కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవ్వచ్చు. సో, అంటే ఈ పర్సన్ వర్త్ కాదేమో, సో, మనం ఏంటంటే ఎక్కువ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నామేమో, సో, మేబీ మనం ఏంటంటే ఒక చాయిస్ చేసుకుంటే బెటర్ ఏమో, ఇలా రకరకాలుగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, నేను అందుకే మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ప్లీజ్ చేయాలి అనేలాగా లేరు. సో, మీరేంటంటే ఆ ఛాన్స్ కోసం స్టాండ్ తీసుకోవాలి. మీరు ప్రూవ్ చేసుకోవాలి అనేలాగే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ పర్సన్ మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. పర్సన్ ఏంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఇంకా గ్యాప్ అనేది ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం టైమ్ బీయింగ్ మీరేంటంటే వాళ్ళనైతే ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతవరకు సైలెంట్ గానే ఉండండి. బట్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఎలా ఉన్నారు, ఉంటున్నారు, సో, ఎలా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని మాత్రం తెలుసుకోండి. దానికి రీజన్ ఏంటంటే కొన్ని సార్లు వ్యక్తులు వాళ్ళకి వాళ్ళుగా కూడా మారినప్పుడు యూనివర్స్ ఏంటంటే వాళ్ళకొక ఛాన్స్ ఇస్తదండి. మేబీ మీరేంటంటే వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అయ్యారు? అట్‌లీస్ట్ వాళ్ళు 100% మీరు అలానే చేంజ్ అయ్యారు అని ఫీల్ అయినట్టయితే డెఫినిట్‌గా మీరు అందులో ఒక 50% అయినా సరే ఆ డిఫరెన్స్ వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళు 100% కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వగలగాలిగా. సో, ఎక్కడ ఇది జరిగింది అని మీరు అర్థం చేసుకొని ఈ టైంలో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఛాన్స్ లేకపోతే. ఛాన్స్ ఉంటే మాత్రం ఆ పర్సన్ విషయంలో మీరు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? సో, గతంలో వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ రావడానికి అసలు రియల్ రీజన్ ఏంటి? అని ఇలా కొన్ని తెలుసుకొని వాటిని మీరేంటంటే
కరెక్ట్ చేయడానికి, వాళ్ళకి ప్రాపర్‌గా అర్థమయ్యేలా చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేయడం బెటర్ అండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు కూడా పర్సన్స్ ఎవరితో కూడా అంత ఈజీగా కనెక్ట్ అయ్యే టైప్ కాదు. చాలా ఆలోచిస్తారు, చాలా టైం తీసుకుంటారు. మీకెవరైనా అంటే అలా స్పెషల్‌గా అనిపిస్తే నేను చెప్పలేను కానీ, నార్మల్‌గా అయితే మీరు అంత ఈజీగా వ్యక్తులతో కనెక్ట్ అయ్యే టైప్ కాదు. బట్ ఈ పర్సన్‌కైతే మాత్రం మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే, ఈ పర్సన్‌కి మీకు వైబ్స్ మ్యాచ్ అయ్యాయండి. మీరెందుకో కానీ వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు. నేను చెప్పాను కదా! ఆ పర్సన్ ఏంటంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. ఇంప్రెసివ్‌గా మాట్లాడతారు. సో, యూనిక్‌గా ఉంటారు కాబట్టి మీరేంటంటే చాలా న్యాచురల్‌గానే అట్రాక్ట్ అయ్యి ఉంటారు. అయితే మీరు ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఈ పర్సన్‌కి ఇంతలా కనెక్ట్ అయినా స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గా, కేర్ ఫ్రీగా ఉండాలి అనుకున్నారండి. మీ ఓన్ వేలో థింగ్స్ ముందుకు తీసుకువెళ్తే మీరలా ఉండగలరని మీకనిపించింది. సో, మీరేంటంటే మీ ఓన్ వేలో రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఎవరైనా వాళ్ళ ఓన్ వేలోనే థింగ్స్‌ని వర్కౌట్ చేయాలని చూస్తారు. అది చాలా కామనే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ ఒపీనియన్స్ కానీ, మీరు రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేసిన వే కానీ, ఆ పర్సన్‌కి కంఫర్టబుల్‌గా అనిపించలేదు. వాళ్ళెలా ఫీల్ అయ్యారు అంటే, ఈ పర్సన్ సెల్ఫిష్. సో, వీళ్ళు అంటే ఏదో చెప్తుంటారు. బట్ రియాలిటీలోని ఇంకేదో చేస్తుంటారు. అంటే వాళ్ళకి మీ అప్రోచ్ అనేది చాలా నచ్చింది. మీరు వాళ్ళకి నిజంగానే కనెక్ట్ అయ్యారు. కాకపోతే రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఐ మీన్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి మీలో ఏదో డిఫరెన్స్ కనిపించిందండి. అదైతే వాళ్ళకి నచ్చలేదు. క్లియర్‌గా ఇక్కడ మీరు కూడా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటూనే మీకు కొన్ని వర్కౌట్ అయ్యేలాగా ఆర్ మీరు కోరుకున్నట్టుగా కొన్ని జరగాలి అనే వేలో బిహేవ్ చేయడం అయితే జరిగింది. అది ఆ పర్సన్‌కి ఎందుకో కానీ అంత గుడ్ ఇంప్రెషన్ రాలేదు. లైక్ నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది. సో, ఇప్పుడు మీరేంటంటే ఈ పర్సన్‌తో ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటదండి. ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఈజీగా ఉండాలి. సో, ఇలా ఈ పాత్ అయితేనే కరెక్ట్ అని మీరు ఇప్పుడు కూడా ఫీల్ అయితే మాత్రం ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం కష్టమే. ఈవెన్ ఆ పర్సన్ మీకు ఎంత ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నా స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ కోసం కూడా మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కొన్ని సాక్రిఫైసెస్ కానీ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే మీలో కొంతమంది అనుకుంటారు మేము ఆల్రెడీ చాలా అడ్జస్ట్ అయ్యాం, చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాం అని. బట్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం, సాక్రిఫైసెస్ చేసుకోవడం కూడా మీ ఓన్ వేలో చేసుకొనుంటారు. బట్ ఆ పర్సన్‌కి కంఫర్టబుల్‌గా అనిపించేలాగా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన వేలో మీరేంటంటే అలాంటి చాయిసెస్ చేసుకోకపోయి ఉంటారు. సో, అది వాళ్ళేంటంటే నెగెటివ్‌గా తీసుకోవడం స్టార్ట్ అయిందండి. సో, అలాంటి కొన్ని కరెక్షన్స్ మీరు చేసుకుంటే మాత్రం రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీ మీద చూపించిన ప్రేమ నిజమా? కాదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రేమించారండి. వాళ్ళకేంటంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని కూడా కోరుకున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే, స్టార్టింగ్ నుంచి కూడా ఫ్యూచర్ అనుకుంటూనే ఉన్నారు. మేబీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు, ఏదైనా జరిగుండొచ్చు. బట్ ఈ వ్యక్తి పాస్ట్‌లో కానీ చూసినట్టయితే, మిమ్మల్ని చాలా ఇష్టపడడం కానీ, కొన్ని ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి అని కోరుకోవడం కానీ జరిగింది. అయితే ఇలా జరిగిన తర్వాత ఎందుకో కానీ వాళ్ళు కొన్ని ఫేస్ చేశారు. సో, ఫేస్ చేసినప్పటికి కూడా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి అనుకోలేదు ఎక్కడా కూడా. వాళ్ళు అంటే ఎందుకిలా జరుగుతుంది? అసలు ఏంటి పరిస్థితి? సో, మీరేమన్నా చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ వల్లే అవన్నీ జరుగుతున్నాయా? అని చాలా సందర్భాల్లో ఆలోచించడం కూడా జరిగింది. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో మాత్రం సిన్సియర్‌గా ఉన్నారండి. అందుకే వాళ్ళేంటంటే ఈ విధంగా ఆలోచించడం కానీ, అసలు ఏంటి పరిస్థితి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివైతే జరిగాయి. సో, ఇలా ఏంటంటే టైమ్ టు టైమ్ వాళ్ళు ఈ విధంగా అంటే కొంచెం అవేర్‌నెస్‌తో ఉండడం కానీ, కొంచెం సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడానికి కానీ ట్రై చేస్తూ,
ఇంకా స్లోగా ఈ స్ట్రగుల్స్ ఏంటంటే ఫేస్ చేయలేకపోవడం స్టార్ట్ అయిందండి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం బర్డెన్‌లా అనిపించడం. ప్రతిసారి కూడా ఈ రిలేషన్‌షిప్ అనేది నిలబెట్టాలంటే వాళ్ళే ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అని వాళ్ళు అనుకోవడం. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. అంటే మీరు మేబీ ఈ వ్యక్తిని లవ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళే కావాలి అనే ఒక ఫీలింగ్‌తోనే ఉండొచ్చు. కాకపోతే మీరు అక్కడి వరకే అంటే మీ లవ్‌ని చూపించారు కానీ, బట్ రియాలిటీలో ఉన్న కొన్ని సిట్యుయేషన్స్‌ని కానీ, ఆ వ్యక్తి ఏం ఫేస్ చేస్తున్నారు, అసలు ఒరిజినల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకోవడంలో మాత్రం మీరు ఫెయిల్ అయ్యారు అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకొచ్చిందండి. దానికి రీజన్ ఏంటంటే, టైమ్ టు టైమ్ వాళ్ళేంటంటే, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చేయగలరు, మీరేం చేస్తున్నారు అని ఆలోచించి కొన్ని చేంజ్ చేయడానికి ట్రై చేసిన సందర్భాలయితే క్లియర్‌గా ఉన్నాయి. వాళ్ళ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే అలానే ఉంది. అయితే మీరు మాత్రం ఇప్పుడు వాళ్ళ విషయంలో పూర్తిగా సెల్ఫిష్‌గా ఉన్నారు. మీకు నచ్చిందే చేసుకున్నారని నేను అనుకోను కానీ, బట్ మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయలేదండి. వాళ్ళేంటంటే ఈ స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేసామనుకోండి, దానివల్ల సిట్యుయేషన్ బెటర్ అవ్వాలి కదా! బట్ అలా బెటర్ అవ్వట్లేదు అంటే మనం చేస్తుందైనా కరెక్ట్ కాదు. లేకపోతే మేబీ అది టైం కాకపోయినా ఇంకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ అవ్వడం వల్లైనా సరే అలా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి ఎలా ఫీల్ అయ్యారంటే ప్రతిసారి కూడా అంటే వాళ్ళే ఇది హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే ఫేస్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే వాళ్ళకొచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే వాళ్ళంత మీరు కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఆర్ వాళ్ళలాగా మీరు థింక్ చేయలేకపోతున్నారు. కొన్ని కరెక్ట్ చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ రావడం వల్ల వాళ్ళేంటంటే మీ విషయంలోని కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, మీకొక క్లారిటీ ఇవ్వకపోవడం కానీ, స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా ఉండకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. సో, దానివల్ల మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో డౌట్ పడుతూ ఉండొచ్చు. వీళ్ళకసలు రియల్‌గా లవ్ ఉందా? లేదా? స్టార్టింగ్‌లో కూడా లవ్‌తోనే వచ్చారా? లేకపోతే ఏంటి పరిస్థితి? అని ఇలా ఒక డౌట్ అయితే మీకుండొచ్చు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, స్టార్టింగ్ నుంచి కూడా మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న హార్డ్‌షిప్స్‌ని ఏంటంటే, ఫేస్ చేయలేకపోతున్నారు. అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే మీరు ప్రాపర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఎంతసేపు మీరు అంటే ఏదో ఆలోచించాలి, ఏవో కొన్ని చెయ్యాలని చేస్తున్నారు కానీ, బట్ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా చేయాల్సినవి కొన్ని కరెక్ట్‌గా చేస్తే ఇలా ఉండదు కదా! అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. సో, దీనివల్ల అప్పుడప్పుడు వాళ్ళకేంటంటే డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకెక్కడి వరకు అర్థమైతే ఆ ప్రకారమే బిహేవ్ చేస్తున్నారు అనే ఫీలింగొస్తుంది. అంటే సిట్యుయేషన్స్‌ని పైపైన చూస్తున్నారు. డీప్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల థింగ్స్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేస్తున్నారు అనేలాగా వాళ్ళకి ఫీలింగయితే వస్తుంది. సో, అలా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు మీ విషయంలోనేంటంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, ఇలా డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం అనేది లవ్ లేకపోవడం అని కాదు. వీళ్ళకైతే ఖచ్చితంగా మీరంటే లవ్ ఉందండి. అయితే వాళ్ళు అది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి అని మాత్రం అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లవ్‌ని కానీ ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే, మీరేంటంటే ఇలానే సిట్యుయేషన్స్‌ని ఇంకా కాంప్లికేట్ చేస్తుంటారు అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. సో, వాళ్ళేంటంటే మళ్ళీ కూడా ఇవన్నీ ఫేస్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. అందుకే వాళ్ళేం చేస్తున్నారంటే, ముందే దూరంగా ఉన్నారనుకోండి, ఏ బాధ లేదు. అండ్ వాళ్ళేంటంటే మీకు దగ్గరగా ఉండి, మీ బిహేవియరు, మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసే వే ఇలా ఉంటే, ఆ ఎమోషన్‌లో మేబీ మీ విషయంలోనేంటంటే ఏదైనా అనేయడం కానీ, ఆర్ మీకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమో, ఆర్ వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక, దీనివల్ల ఎక్కువ మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటారేమో అని కూడా వాళ్ళేంటంటే దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరంటే లవ్ ఉందండి. ఇప్పటికి ఉంది. ఇప్పటికి కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే కోరికుంది కానీ బట్ మిమ్మల్ని హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఎక్కడో కానీ వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌ని మనం అంటే సింపుల్‌గా తీసుకోవడానికి లేదు. ఒకప్పుడంటే పర్వాలేదు గానీ, ఇప్పుడేంటంటే ఇది ఆలోచిస్తున్న కొద్దీ రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అవుతున్నట్టే రోజు రోజుకి కూడా నెగెటివ్‌గా అనిపిస్తుందండి. దానివల్ల వాళ్ళేంటంటే, ఇక్కడ మీ విషయంలో ఆ టైంకి ఏదో సెట్ అయినట్టుగా సెట్ అవుతున్నా, తర్వాత మళ్ళీ ఏంటంటే సెట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఇది కాదు కదా మనకు కావాల్సింది. మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఈవెన్ ఈ రిలేషన్‌షిప్‌లో వీళ్ళు కూడా ఇలా లేరు కదా! బట్ ఎందుకిలా కొన్ని జరుగుతున్నాయి అనే ఒక ఫీలింగ్ ఏంటంటే వాళ్ళని చాలా ట్రబుల్ చేస్తుంది. సో, దానివల్ల వాళ్ళ హార్ట్‌ని ఏంటంటే ఓపెన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హార్ట్‌ని కానీ ఓపెన్ చేస్తే వాళ్ళు ఇంకా సఫర్ అవ్వాల్సొస్తది. ఇంకా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, ఎందుకు అంత ట్రబుల్ తీసుకోవడం అనే ఫీలింగ్‌తో వాళ్ళు ఉంటున్నారండి. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌ని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు కూడా ఫస్ట్ నుంచి కూడా కొన్ని క్లియర్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని వాళ్ళకి అర్థమైన రోజు మాత్రం మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తిలో ఎలాంటి ప్రేమనైతే చూసారో,
ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రేమను చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి కూడా మీరంటే చాలా ఇష్టం ఉందండి. కానీ వాళ్ళేంటంటే థింగ్స్ ఎంత బెటర్‌గా వర్కౌట్ అవ్వాలి, ఎంత గుడ్ వేలో చేంజ్ అవ్వాలి అనుకుంటే, అంతగా ఇదేంటంటే డిఫరెంట్‌గా చేంజ్ అవుతుంది. అంత వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్స్ వల్ల హెడేక్ తెచ్చుకుంటున్నారు. సో, దీనికి రీజన్ ఏంటంటే మీరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని తెలుస్తున్నాయి. కొన్ని తెలిసి కొన్ని కరెక్ట్ చేయడానికి చూస్తున్నా, అవి కరెక్ట్ అవ్వట్లేదు. ఆర్ కొంతవరకు కరెక్ట్ అయినా మళ్ళీ కూడా సేమ్ రిపీట్ అవుతున్నాయంటే దానికి రీజన్ మీరే అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటున్నారు. సో, అది వాళ్ళనేంటంటే బాగా డిస్టర్బ్ చేసి వాళ్ళలో నెగటివిటీని స్టార్ట్ చేస్తుందండి. సో, ఆ నెగటివిటీ అనేది ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇక్కడ సిట్యుయేషను. అంతేకాని ఆ పర్సన్‌కేంటంటే మీరిష్టం లేదు, లేకపోతే మీ విషయంలో ఇల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారు అలా అనుకోవడానికి లేదండి. సో, మీరేంటంటే ఈ వ్యక్తినైతే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. జస్ట్ వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. అండ్ వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తున్నారు. సో, మీరు కొన్ని ఫేస్ చేస్తున్నారు. మీరేమైనా సరే వాళ్ళని బెటర్‌గా అర్థం చేసుకుంటే మాత్రం సిట్యుయేషన్స్‌ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతది. ఎందుకంటే కొంతమందికి వ్యక్తులు ఒక్కొక్కలా అర్థమవుతూ ఉంటారు. బట్ అందరు వ్యక్తులు సేమ్ ఉండరు. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక్కొక్కలా అర్థమవుతూ ఉంటాయి. సో, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి రియల్ సైడ్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ, మీకున్న కమిట్మెంట్‌ని కానీ, ఆర్ మీకున్న పేషెన్స్‌ని కానీ మీరు కరెక్ట్‌గా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటది. అంటే వాళ్ళకి మీకోసం ఒక క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇంప్రెషన్‌ని చేంజ్ చేసుకోలేరండి. అది పరిస్థితి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఒక మిరాకిల్ జరిగినట్టే మీకైతే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, మీకెక్కడో హోప్‌ని క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయండి. మేబీ మీ లైఫ్‌లోని మీ పాస్ట్ కానీ చూసినట్టయితే కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసినట్టున్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల స్ట్రగుల్ తీసుకున్నట్టున్నారు. బట్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీరు హీల్ అవ్వడం కానీ, మీరు బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీకు రియల్ హ్యాపీనెస్ ఏంటో అర్థం అవ్వడం కానీ ఇలాంటివి కొన్ని జరిగాయి. బట్ సడెన్‌గా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇవన్నీ ఇంక ఉండవేమో! మళ్ళీ కూడా మీరు ఒకప్పుడు ఫేస్ చేసిన ఆ పాస్టే మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతదేమో! మీరు అదే డిజర్వ్ చేస్తారేమో! అని ఇలా ఓవర్ థింక్ చేయడం కానీ, లేకపోతే భయపడడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. సో, మీరేంటంటే నార్మల్‌గా ఉండలేకపోతున్నారు. నార్మల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, మీరు ఈ పర్సన్ వల్ల హీల్ అయ్యారు అనేది నిజమే. బట్ ఇంకా మీరేంటంటే ఫుల్‌గా హీల్ అవ్వలేదు. మీలో ఇంకా ఎక్కడో కానీ ఆ ట్రామా ఉందండి. అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీరేంటంటే ట్రిగ్గర్ అవుతున్నారు. మేబీ ఇది పాస్ట్ ట్రామా అయినా అవ్వచ్చు, లేకపోతే చైల్డ్‌హుడ్ ట్రామా అయినా కూడా అవ్వచ్చు. సో, ఈ ట్రామా ఏంటంటే అప్పుడప్పుడు మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో, దానివల్ల ఇక్కడేమవుతుందంటే ఆ ఇంపాక్ట్ అనేది మేబీ ఆ వ్యక్తి మీద పడుతున్నట్టుంది. సో, వాళ్ళకేంటంటే అది నచ్చట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని యాక్చువల్‌గా మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ వ్యక్తితో మీరు కూడా ఉండాలి అనే ఒక కోరికతోనే ఉన్నారు కానీ, కొన్ని సార్లు మీరేంటంటే అది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మేబీ ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే, అది బయటకి ఎలా వస్తుంది అంటే, ఆ వ్యక్తిని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీరేదో ఇక్కడ సిట్యుయేషన్స్‌ని డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, దానివల్ల ఇక్కడేంటంటే రోజు రోజుకి కూడా థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. యాక్చువల్‌గా ఆ వ్యక్తికి లవ్ ఉంది, మీకు ఉంది కానీ, మీకు ట్రామా కూడా ఉందండి. సో, దానివల్ల అప్పుడప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంటే, ఆ వ్యక్తి విషయంలో మీరు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలి? ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి? సో, ఇది క్లియర్‌గా తెలిస్తే తప్ప, ఏ వ్యక్తి కూడా అంత ఈజీగా రిలేషన్‌షిప్స్‌ని వర్కౌట్ చేయలేరు. సో, మీరు కూడా ఏంటంటే, నాకు అర్థమైన ప్రకారం అయితే హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, ఇలా హీల్ అవ్వడం కోసం మీరు ఏవైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం కానీ, ఆర్ కొంతకాలం ఎక్కువ సిట్యుయేషన్స్‌లో ఫోకస్డ్‌గా ఉండకుండా, మీకు నచ్చినవి మీరు చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఈజీగా ఉంచుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఆ వ్యక్తితోని కూడా ఒక బౌండరీ మెయింటైన్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఎంతలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారో, అది బయటకి మాత్రం అంతలా మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగే అనిపిస్తుంది వ్యక్తులకైతే. సో, మీరేంటంటే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరేంటంటే హీల్ అవ్వడం కానీ, వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తుల విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే, మేబీ మీకు చాలా లవ్ ఉండొచ్చు. అండ్ ఈ వ్యక్తి మీకు చాలా స్పెషల్ అయ్యి ఉండొచ్చు. బట్ అది వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చేయనప్పుడు ఇది ఎంత లవ్ ఉన్నా సరే యూజ్ ఉండదండి. సో, ఇది అందుకే మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయడం అయితే బెటరు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది.
ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.